నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద సమావేశాలు నిర్వహించి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి పోటీ చేస్తున్నటువంటి పోటీలో ఉన్న కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ వాసి జెల్లారపు రమేష్, మిమిక్రీ రమేష్ని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాల నుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ప్రియమైన పట్టభద్రులారా, నాకు గెలుపునివ్వండి. మీకోసం ఈ అజెండా అమలు చేస్తాను. నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకి అర్హతలు ప్రామాణికంగా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాను. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు వృత్తి నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనకు కృషి చేస్తాను. పట్టభద్రులుగా ఉండి వయస్సు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. నవయువ పట్టభద్రులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్తో పాటు ఉన్నత చదువులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాను. సీరియల్ నంబర్ 31 నంబర్పై మొదటి ప్రాధాన్యాన్ని ఒక ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు జెల్లారపు రమేష్. చలనంలో ఉన్న ప్రతిదీ తిరగబడాలి. అధికార పార్టీ వస్తే అధికార పార్టీకి ప్రోగా ఉండి పూటకో వేషమేసి ఆ రోజులలో వచ్చే బిడ్డల కన్నా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా చదువుకునే రోజుల నుండి మారుమూల పల్లెటూరు నుండి వచ్చి ఆ రోజులలోనే కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘం నుండి ఒక ఐడియాలజీతో విద్యార్థి సమస్యల మీద గలమెత్తుతూ ఈ ప్రాంతం మీద అంతర్జాతీయ స్థాయిలో కళాకారుడైనప్పటికీ అంతర్జాతీయంగా తను అక్కడ స్థిరపడే అవకాశము చాలా వచ్చిన సందర్భంలో అయినా తను ఏ సందర్భంలో కూడా ఈ మట్టికి, రమేష్ అన్నకి ఉన్న అనుబంధాన్ని విడదీయలేకుండా ఇలా మళ్ళా ఒక భైరవీకారుల లెక్కనో ఇంకో లెక్కనో రాట్లాడు. చాలా మంది వచ్చినట్టు డబ్బు సంచులతోనో నగలతోనో ఇంకో వాటితో రాట్లాడు అన్న. ఈ స్వచ్ఛమైనటువంటి ఈ మట్టి బిడ్డగా తను ఓట్లు అభ్యర్థిస్తలేడు. తను ఈ మట్టి మీద ఉన్నటువంటి తన నమ్మకంతో, ఆ అధికారంతో మాలాంటి వాళ్ళని బాధ్యతగా ఓటేయమని శాసిస్తా ఉన్నాడు. తనకు ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. విద్యావంతులైనటువంటి మిమ్మల్ని మా గుండెలలో పెట్టుకుంటాము. ఖచ్చితంగా న్యాయవాదుల నుండి మిమ్మల్ని మద్దతు తెలియజేసేవారు చాలా మంది ఉన్నారు. యువ ఓటర్లు చాలా మంది ఉన్నారు. విద్యావంతులుగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా పైన ఉన్నది. ఇలా సమాజంలో చూసుకున్నట్టయితే ఎవరన్నా అభ్యర్థిగా నిల్చోవాలనంటే డబ్బు సంచులతోనో కట్టలతోనో రావాల్సిన అవసరం లేదు. సమాజంలో రమేష్ అన్నకు చలనం ఉన్నది. నేను నిల్చుంటా, నికార్సుగా వచ్చి నిల్చుంటా ఉన్నాడు. గెలుపు ఓటములతో ఇక్కడ ప్రస్తావన లేదు, సంబంధం లేదు. రమేష్ అన్న ఈ ప్రాంత బిడ్డగా నేనున్నా, నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను మీకు పనులు చేసి పెడతా అంటా ఉన్నాడు. ఆ అవకాశాన్ని మేము బాధ్యతగా మలుచుకునే చైతన్యం ఈ కొత్తగూడెం ప్రజానికి అనుకుంటానేమో అన్న వైపు ఉంటారు. లేదు డబ్బు కమ్ముడు పోతాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇంకెవరైనా అంటే ఇతరత్ర దారులు నడుస్తారు కనుక మరొకసారి మేము ఓటర్లందరినీ, గ్రాడ్యుయేట్లని అభ్యర్థిస్తా ఉన్నాము. మన ప్రాంతం బిడ్డ రమేష్ అన్నకి ఓట్లు వేయాలని చెప్పేసి మరొకసారి తల వంచి శిరసి వంచి ఓటర్లకు నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాము. ఆ ఓటు కూడా వచ్చింది నాకు. పూర్ణ మొబైల్స్ లో ఓట్లు కూడా వచ్చినాయి. చారి అందరూ మా టీము చెట్లు, బిక్సీ అండ్ షాజీరావు గారు, మా సిరిపరుపు షాజీరావు గారు. ఒక రాజకీయ నాయకుల్లాగా నా దగ్గర డబ్బులు లేవు. ఒక రాజకీయ నాయకుల్లాగా నేను 100 వెహికల్స్ పెట్టలేదు. ఒక రాజకీయ నాయకుల్లాగా నేను మీటింగ్ పెట్టి కార్యకర్తలు పిలవలేదు. నేను స్వచ్ఛమైన, నికార్సైన పట్టభద్రుల్ని కలుస్తున్నాను. ఎందుకంటే 1992లో పాస్ అయిన నేను ఇప్పటి వరకు మిమిక్రీని నమ్ముకొని ఇక్కడ ఉన్నాను. ఒక కొత్తగూడెం మట్టి మీద తిరిగినటువంటి ఒక నేల, ఈ నేల మీద తిరగాడిన ఒక బిడ్డగా మీ ముందుకు వచ్చాను. ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను, వారి ఇష్టం. కానీ నాకు హక్కు ఉంది, ఈ కొత్తగూడెంలో ఓటు అడిగే హక్కు ఉంది నాకు. ఎందుకంటే ప్రతిసారి ఎవరినో ఒకరిని గెలిపిస్తున్నాం, మనం ఓడిపోతూనే ఉన్నాం. ఈసారి మనం గెలవాలి. ఒక ఎమ్మెల్సీ అంటే ఇది రాజకీయాలకి సంబంధం లేదు. వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు వచ్చి పడ్డాయి.
మా రమేష్ అన్న చెప్పినట్టు ఈ మట్టికి నాకు మమకారం ఉన్నది. నేను ఈ మట్టిలో తిరిగి ఈ మట్టి వాసన పరిమళాన్ని అమెరికా తెలుగు బిడ్డల దగ్గర వెదజల్లిన వాడిని. ఇవాళ నేనేమంటానంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నాకు చాలా ఆత్మీయులు ఆప్తులు. నేను జర్నలిజం చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇవాళ సీనియర్ జర్నలిస్టులు అయ్యారు. ఇక్కడ జర్నలిస్ట్ గా చేసినప్పుడు ఏ ఒక్క మచ్చలేనటువంటి వాడిని నేను. మీకు తెలుసు ఆ విషయం. ఎక్కడా కూడా ఏ ఒక్కడి దగ్గర రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు. నేను సొంతంగా శ్రమించి నేను చేసుకొని తిన్నటువంటి తప్ప ఇంకేం లేవు. నిజంగా ఇవాళ ఈ కొత్తగూడెం పట్టణంలో నేనేమంటానంటే ఒక పట్టభద్రుడిగా, ఒక విద్యావంతుడిగా, ఒక విజ్ఞానవంతుడిగా, ఒక అంతర్జాతీయ కళాకారుడిగా నాకు ఓట్లేయమని అభ్యర్థిస్తున్నాను కొత్తగూడెం ప్రాంత వాసుల్ని, కొత్తగూడెం ప్రాంత పట్టభద్రుల్ని. నాకే ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉంది. ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టం కాదు. ఇవాళ చట్టసభల్లో మనం చూస్తున్నాం. ఎవరిని పంపుతున్నాం? ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఒకరిని పంపిస్తాం. వాడు 1000 కోట్లు సంపాదిస్తాడు 5 సంవత్సరాలు అయ్యేసరికి. 5 సంవత్సరాలు అయ్యేసరికి 1000 కోట్లు సంపాదిస్తే మరి 5000 తీసుకున్నటువంటి ఓటర్ ఏం చేస్తున్నాడు? ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆ 5000 ఉండడంలో దగ్గర నాకు తెలిసిన వాళ్ళే. నేను ఎవరిని ఏ రాజకీయ పార్టీని అంటలేదు. అన్ని రాజకీయ పార్టీల్లో నాకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నాను. నేను ఎజెండాగా ఎవరినో ఒకరిని తిట్టడం ఎజెండా పెట్టుకోలేదు. తిడితే ఓట్లు రావు. ఎవరిని ఎందుకు తిట్టాలి? నాకు ఓటేయమని అడగటమే నా ఎజెండాగా పెట్టుకున్నాను. చాలా మంది పార్టీ కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుంటే అంటే అందులో పట్టభద్రులు కనపడటం లేదు. కానీ నేను కేవలం నికార్సైన పట్టభద్రుల్ని మాత్రమే కలుస్తున్నాను గత వారం రోజులుగా. ఇవాళ నా పోరాటానికి నాకు మద్దతు ఇవ్వడానికి, నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవడానికి వచ్చినటువంటి లాయర్ల సంఘ నాయకులు శ్రీ రమేష్ మారపాక గారికి, అలాగే నాతో నడుస్తూ నన్ను 30 సంవత్సరాలుగా ఒక తమ్ముడిగా భావిస్తున్నటువంటి మా శంకరన్న, ఆయనకి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు శంకరన్న కూడా శిరస్సు వంచి నేను అభినందనలు తెలియజేస్తూ పాత్రికేయులకి, అలాగే కొత్తగూడెం మీటింగ్ వింటున్నారు అందరూ. ఎందుకంటే నేనే ఒక పెద్ద 10 లారీలు పెట్టుకోను, లేకపోతే పెద్ద వెహికల్స్ పెట్టుకోను తిరగడం లేదు. నాకున్నటువంటి లోన్లో పెట్టుకుని ఒక వెహికల్తో తిరుగుతున్నాను. మీరు అనుకోవచ్చు రమేష్ వాళ్ళ గెలిస్తే లోన్ వెహికలే ఉంటుంది. ఖచ్చితంగా లోన్ వెహికలే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా కరోనా సమయంలో ఎంతో మందికి సేవ చేసిన, ఇక్కడ దివ్యాంగ బిడ్డలకు చేసిన, అది సతీష్కి తెలిసి ఇక్కడ విషయం, ఇక్కడ పేద కళాకారులకు చేసిన, ఇక్కడ హైదరాబాద్ లో కళాకారులు కరోనా టైంలో తినడానికి తిండి లేనప్పుడు చేశాను. అంటే నేను సేవ చేసినటువంటిది బయటికి రాదు. కేవలం పత్రికల్లో వార్తలు ఇప్పించి నా విజయానికి కారకులు అవడమే కాదు, నాకు ఓటు వేయాలని పాత్రికేయుల్ని కూడా కోరుతున్నాను. ఏం చెప్పన్నా, నాయకత్వం తీసుకోండి. మహేష్ ఇక్కడికి వచ్చినందుకు పాత్రికేయ మిత్రులకి చాంద్, నరసింహ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ శంకరన్న ఒక అమరవీరులకు సంబంధించిన ఒక చిన్న పాట పాడతారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. మరొక మారు పట్టభద్రులైన విజయవంతులకి విజ్ఞప్తి. మనందరి ఆత్మీయ సోదరుడు, అంతర్జాతీయ కళాకారుడు, విజయవంతుడు, సేవా తత్పరుడు శ్రీ జల్లారపు రమేష్ గారు మరి రేపు 27వ తారీఖున జరగనున్నటువంటి ఎమ్మెల్సీ బరిలో ఆయన కంటెస్ట్ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు బరిలో. కాబట్టి మీ యొక్క అమూల్యమైన, మీ పవిత్రమైన ఓటును మన జల్లారపు రమేష్ గారికి అత్యధిక ఓట్లతో సీరియల్ నంబర్లో 31వ నంబర్ గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు కూడా జాయిన్ అయి ఉన్నారు. అంటే వారు కొన్ని కారణాల వల్ల మద్దతు తెలవకపోవచ్చు, కానీ నేనంటే అభిమానంతో వచ్చినందుకు రాజేష్ గారికి టీం ముచ్చట్ల తరఫున అభినందనలు తెలియజేస్తూ, మా ప్రసాద్ జేనయ్, అట్లే మహేష్, అట్లే మన ఇంకా జర్నలిస్ట్ సోదరులు రాము అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నా నెంబర్ 31 చాంద్, 31వ నెంబర్ పక్కన 1 అని మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొత్తగూడెం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది అనుకోకుండా నిన్నటికి నిన్న ఒక రోడ్డు షో కార్యక్రమాన్ని పెట్టాము, కానీ మైక్ మాకు అడ్జస్ట్ కాకపోవడం వల్ల 2 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఒకటి అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అమరవీరుల స్తూపం వరకు తీసుకొచ్చాం. నిజంగా మళ్ళొకసారి మనవి చేస్తున్నాను, నాది 31వ నెంబర్ జల్లారపు రమేష్ అని ఉంటుంది. దాని ముందు 1 నెంబర్ ప్రాధాన్యత ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే నేను మిమిక్రీ రమేష్గా మీ అందరినీ నవ్వించాను, ఇక్కడ కష్టపడ్డాను, కన్నీళ్లు అనుభవించాను. ఎన్టీ రామారావు గారు, రామారావు గారి స్ఫూర్తితో నేను సినిమా యాక్టర్గా అభిమానించాను రామారావు గారిని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఒక 2 వాయిస్లు చెప్తాను, ఒక 2 వాయిస్ల్లో మీ అందరికీ మనవి చేస్తూ, అంటే ఇదంతా మామూలుగానే భావించాలని కోరుతూ నాకు నేనే ప్రచారం చేసుకుంటాను రామారావు గారి వాయిస్లో. తెలుగు జనతకు వందనం.